11 ఏళ్లలో మొదటిసారి భారతదేశంలో ఈ జనావాసాల మధ్య జరిగినటువంటి బాంబు బ్లాస్ట్. దీని వెనక డీప్ స్టేట్ కుట్రలు ఉన్నాయి, పాకిస్తాన్ కుట్ర ఉంది, బంగ్లాదేశ్ కుట్ర ఉంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నడ్డి మాత్రమే విరగలేదు, అమెరికా కూడా గోబ గుయ్యమన్నది. నరేంద్ర మోదీ ఎక్కడా కూడా తగ్గలేదు. రష్యా దగ్గర చమురు కొనొద్దన్న 50% సుంకాలు విధించిన, ఇంకా అనేక ఆంక్షలు విధించిన, H1B వీసా మన విద్యార్థుల కోసమే $1,00,000 ఫీజు పెంచినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ మాత్రం లొంగలేదు. దానికోసమని ఇప్పుడు ఇన్ని ఉగ్రదాడులు చేస్తున్నారు. ఇంత ఉగ్రవాదం అయితే జరగడానికి ప్రధాన కారణం ఈ డీప్ స్టేట్ కుట్రలతో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ప్రమాదకరమైనటువంటి దేశాలు, విష ఆలోచనలు. భారతదేశం జీడిపి పరంగా మళ్ళీ మరొక చైనా కాకూడదు, అభివృద్ధి పరంగా మరో చైనా కాకూడదు. ఆసియా ఖండంలో 150 కోట్ల జనాభా కలిగినటువంటి 2 దేశాలు అభివృద్ధి చెందితే మాత్రం ఇక పాశ్చాత్య దేశాల యొక్క పని ఇక ముందుకు వెళ్ళదు. పాశ్చాత్య దేశాల యొక్క అహంకారం ఇక పనికి రాదు. పాశ్చాత్య దేశాల యొక్క అగ్రరాజ్యం కుప్పకూలిపోతుంది. మొత్తం ఈ ఉగ్రవాదానికి అనేక ఫండింగ్లు పాశ్చాత్య దేశాల నుంచి ఇస్లాం దేశాలకి, ఇస్లాం దేశాల నుంచి ఉగ్రవాదులకి. తుర్కియాకి ఎంత డబ్బు వస్తుందో తెలుసా? తుర్కియా ఈరోజు బంగ్లాదేశ్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, నేపాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి, పాకిస్తాన్ లో ఏర్పాటు చేసుకోవడానికి తుర్కియా ఎంత డబ్బు ఇస్తుంది, అలాగే సౌదీ అరేబియా కూడా డబ్బు ఇస్తుందంటే ఆ 2 దేశాలకి అనేక దేశాలు ఫండింగ్ చేస్తున్నాయి. మన అందరం ఆలోచించుకోవాలి. మరొక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ అవగతం అవుతాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ నడ్డి విరిచేస్తే ఏం చెయ్యాలో తెలియక ఉగ్రవాదులు ఈ విధంగా ప్లాన్ చేశారు. భారతదేశం బాధపడాలి, భారత ప్రజలు బాధపడాలి. అంటే మన ఆపరేషన్ సింధూర్ లో కేవలం అధికారులు లేకపోతే సైనికులు, నాయకులు మాత్రమే కాదు ఎంజాయ్ చేసింది, ప్రజలు కూడా విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ని కడిగి పారేస్తే పాకిస్తాన్ భరించలేకపోయి ఇప్పుడు జనావాసాల మీద కూడా బాంబులు వేస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారనే ఉద్దేశంతో నేరుగా మనం ఎప్పటికీ భారతదేశంతో గెలవలేమని ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. దానికి మన దేశంలో ఉన్నటువంటి వారే సహాయం చేస్తున్నారు.